హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మీ ముందుకైతే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చామండి. 5 acres ఫీట్ చుట్టూ కడలేసి ఫెన్సింగ్ ఉంది. హైవేకి వచ్చేసి జస్ట్ 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మనకు మట్టి రోడ్కి వచ్చేసి ఒక 1/2 kilometer డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది వచ్చేసరికి మనకు ఓవరాల్కి వచ్చేసరికి 32 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మనకు RRR ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి. ఇప్పుడు మీకు ఏదైతే చూస్తున్నారో ఇదే ల్యాండ్ అమ్మడానికి ఉందండి. కంప్లీట్ రైట్ సైడ్ అనమాట మనకి ఇది. చుట్టూ కడలు ఫెన్సింగ్ వేస్తున్నాయి. సో రోడ్ ఫేసింగ్ అయితే చాలా పెద్దగా ఉందండి. మీకు రోడ్ ఫేసింగ్ చూసే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నాం కదా మనం రోడ్ ఫేసింగ్ అనమాట నడుస్తున్నాం మనం 5 acresకి. సో అక్కడ దాకా ఉంటుందండి, నడుస్తున్నా చాలా దూరం ఉంటుంది మన ఇదేదండి రోడ్డు. మనం డాంబర్ రోడ్ నుంచి ఒక 1/2 kilometer డిస్టెన్స్ కూడా ఉండదు. సో ఈ ల్యాండ్కి రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, మీరు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క ల్యాండ్ యొక్క మొత్తం వీడియో చూసాక కాంటాక్ట్ చేయండి. సో ఇదొసరికి మనకు శ్రీశైలం హైవేలో వస్తుంది. మనకి ఇప్పుడు 4th సిటీ ఏ సిటీ అంటారు, స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు కదా, దానికి ఒక 10 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. మనం కడతాల్ క్రాస్ చేయగానే మనము మైసగిరి టెంపుల్ దాటిన తర్వాత మనం ముందుకెళ్తే కోనాపూర్ అని చెప్పేసి ఒక గేట్ వస్తుంది. మనం ఆ కోనాపూర్ విలేజ్కి వస్తున్నటువంటి ల్యాండ్ అనమాట. అక్కడ నుంచి మనకు 1-2 kilometer డిస్టెన్స్ లోపే ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి మనకు అది. ఆ లోపలికి మనం డాంబరోలో వస్తాం. కోనాపూర్ విలేజ్ రాకముందు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు 1/2 kilometer డిస్టెన్స్లోనే మనకి ఈ ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడైతే చూస్తున్నారు ఇది, ఇందులో బోర్ కూడా ఉందండి. వీళ్ళు వరి అది కూడా పండిస్తున్నారు. సో మీకు అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫుల్ వాటర్ రెడ్ సాయిల్ అనమాట మనకిది. సో ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 69 lakhs per acre చెప్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసరికి 69 lakhs per acre చెప్తున్నారు. మనకి ఇంత రోడ్డు దగ్గర తక్కువ కాస్ట్ అండి. సో ఎవరైనా ఫార్మర్స్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి చాలా సూటబుల్గా ఉంటుంది. సో మీకు ఇప్పటివరకు కూడా ఇంకా రోడ్ సైడ్ నడుస్తున్నాం చూడండి. మనం మొత్తం మీకు రోడ్ ప్రయత్నమే చేస్తున్నాము. దాదాపుగా 2 minutes రోడ్స్ నడుస్తుంటే అంతా ఇంకా రోడ్ ఫేసింగ్ అయితే కంప్లీట్ కాలేదు చూడండి. అంతవరకు అయితే మనకు కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ ఉంది. కోనాపూర్ విలేజ్ వస్తుంది మనకి. ఇది ఆమన్గల్ మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకిది రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకు వస్తుంది మనకిది. సో మీకేమైనా ఈ ల్యాండ్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. చూసాం కదా ఇంకా